సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని చెప్పి అరెస్టులు చేసిన కేసులలో ఆంధ్రప్రదేశ్లోని జడ్జిలకు హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేశారు హైకోర్టు రిజిస్ట్రార్. సోషల్ మీడియా పోస్టుల కేసులలో రిమాండ్పై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. అనేక కేసులలో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పుని అనుసరించాలని సూచించారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా రిమాండ్ విధించడాన్ని తప్పుబట్టారు. ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదని సూచించారు. రిమాండ్ కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా అనేది పరిశీలించాలని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లకు ఇచ్చిన సర్క్యులర్లో హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలను ఉల్లంఘించే మెజిస్ట్రేట్లు కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని, శాఖాపరమైన చర్యలను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని చెప్పి అరెస్టులు చేసిన కేసులలో ఆంధ్రప్రదేశ్లోని జడ్జీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేశారు హైకోర్టు రిజిస్ట్రార్. సోషల్ మీడియా పోస్టుల కేసులలో రిమాండ్ పై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. అనేక కేసులలో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పుని అనుసరించాలని సూచించారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా రిమాండ్ విధించడాన్ని తప్పుబట్టారు. అయితే ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదని సూచించారు. రిమాండ్ కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా అనేది పరిశీలించాలని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లకు ఇచ్చిన సర్క్యులర్లో హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే మెజిస్ట్రేట్లు కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని, శాఖాపరమైన చర్యలను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. అది హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్ కి సంబంధించి ఆ సర్క్యులర్ లో మెన్షన్ చేసిన పాయింట్స్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ హైకోర్టు ఒక కీలక సర్క్యులర్ అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి ప్రధానంగా సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి నమోదవుతున్న కేసుల విషయంలో మ్యాజిస్ట్రేట్లు ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశం మీద ఈ సర్క్యులర్ అయితే విడుదల చేసింది. న్యాయస్థానం నుంచి రిజిస్టర్ కూడా విడుదల చేశారు. 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష విధించడానికి ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా పోస్టుల మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతా ఉన్నాయి. వాళ్ళకి నిందితులకి రిమాండ్లు కూడా విధిస్తా ఉన్నారు. ఆ రిమాండ్ విధించే ముందు ఆ మ్యాజిస్ట్రేట్లు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ప్రధాన తీర్పులను కూడా పాటించాలి. అవన్నీ పాటించకుండా రిమాండ్లు విధిస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చిందనే అంశాన్ని న్యాయస్థానం అయితే ఈ సర్క్యులర్ లో ప్రస్తావించింది. 14 రోజుల లోపు ప్రాథమిక విచారణ ఈ పోస్టులకు సంబంధించి పూర్తి చేయాలి. 3 నుంచి 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు సంబంధించి ఐఓ ప్రాథమిక విచారణ 14 రోజుల్లోపు పూర్తి చేయాలి. ఎఫ్ఐఆర్ చేయాలంటే డిఎస్పీ అనుమతి కూడా తీసుకోవాలి. మ్యాజిస్ట్రేట్ ఈ ఆదేశాలు ఈ మ్యాజిస్ట్రేట్ అందరూ కూడా ఈ ఆదేశాలని పూర్తి స్థాయిలో పాటించాలి. వీటిని అతిక్రమిస్తే గనక హైకోర్టు సీరియస్ గా తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఈ సర్క్యులర్ లో ప్రస్తావించింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా పోస్టులపై నమోదవుతున్న కేసులు అవి కూడా అనేక పోలీస్ స్టేషన్లో ఒకే అంశానికి సంబంధించి కేసులు నమోదవటం, ఆ రిమాండ్ల మీద హైకోర్టులో వాళ్ళ అప్పీల్కి వెళ్లిన నేపథ్యంలో తాజాగా ఈ సర్క్యులర్ ఏపీ హైకోర్టు విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.